వెనుకబడిన జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతానని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క తెలిపారు. కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖల సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ శిశు సంక్షేమ మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, రామదాస్ నాయక్, మట్టా రాగమయ్యి, కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు ఆయా శాఖల ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ వెనుకబడిన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు, బ్రిడ్జిలు ఇంకా అనేక మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. అనేక పథకాలు, వాటి అమలు తీరుపై అధికారులతో అన్ని రకాలుగా సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులతో ఏర్పాటు చేసుకొని దీనికి మరి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గారిని అధ్యక్షత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన మా పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అదే విధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ శాఖల యొక్క రివ్యూ చేసుకోవడం జరిగింది. కొన్ని లోపాలను కూడా మేము గుర్తించుకొని వాటిని ఇంకా మంచిగా పనిచేసే విధంగా మా జిల్లా యంత్రాంగానికి, ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగానికి అంతా కూడా ఆదేశించడం జరిగింది. అదే విధంగా కలెక్టర్ గారి అధ్యక్షతన మా ఎమ్మెల్యేలు, మా ఎంపీ గారు, మేమందరం కూడా చాలా ఫ్రూట్ఫుల్ రివ్యూ చేసుకోవడం జరిగింది. అందరూ ఒపీనియన్స్ తీసుకొని అదే విధంగా ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ బెటర్ గా ఉంది అని కూడా చేసినప్పుడు కలెక్టర్ గారు మంచి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా వరకు క్లియర్ చేయగలిగినారు. ఇంకా మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇచ్చినటువంటి కొన్ని రోడ్ల విషయంలో మా అధికారులు సరైనటువంటి టెండర్లు పార్టిసిపేట్ అంటే ప్రాసెస్ స్పీడప్ చేయకపోవడం తోటి కొంత డిలే ఉంది. వాటిని కూడా వేగవంతం చేసి తొందరగా గ్రౌండింగ్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అదే విధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ సంబంధించి మరి రేపు ఒక కొత్త ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తా ఉన్నాం ఇక్కడే రేపు పొద్దున 8:30కి. సో ఈ యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా ఉంది. వెనుకబడ్డ జిల్లా, ట్రైబల్స్ ఎక్కువ, ఆదివాసులు ఎక్కువ ఉండేటువంటి జిల్లా. అనేక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా ఈ ప్రాంతం తెలిసినటువంటి బిడ్డగా తొందరగా పరిష్కరించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని నాకు కూడా చాలా విషయాలు అర్థమైనాయి. ఎక్కడ మనం ఇంకా స్పీడప్ చేసుకోవాలి, ఎక్కడ ప్రోగ్రెస్ సాధించాలి అనేటువంటి అంశాలను కూడా మాకు కూడా ఈ క్షేత్రస్థాయికి వస్తే కొంత అర్థమవుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ గా రాబోయే కాలంలో బెస్ట్ డిస్ట్రిక్ట్ గా ఈ భద్రాద్రి కొత్తగూడెం మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ, ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ విషయంలో కానీ, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి కానీ వర్క్స్ స్పీడప్ చేసుకొని మళ్ళా 2-3 months లో మళ్ళీ కూడా రివ్యూ పెట్టుకుంటాం. ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చూసుకుంటాం.